కొనుగోలు కేంద్రం అనేది కూడా మొట్టమొదటిసారి దేశంలో లెక్కలేని విధంగా కేసీఆర్ గారు స్టార్ట్ చేసి అన్ని రకాల పంటలు, ఒరే కాదు, జొన్నలే కాదు, పల్లీలే, అన్ని రకాల పంటలను కొనుగోలు చేయడం జరిగింది. మరి కేంద్రం మీద సాగు మోపి ఈ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా బంద్ చేయడానికి నిన్ననే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. ఏమని ప్రకటించిందంటే అది కూడా క్యాబినెట్ లో డిసిషన్ తీసుకొని కేంద్రం ఎంత కొంటే గంతే కొంటే అంతకంటే మొత్తం కాదు కొనమని డైరెక్ట్ చెప్పింది. ఎంత బాధ్యతారాహిత్యం మీ ప్రభుత్వాన్ని అంటే సడన్ గా కొనమని చెప్పేస్తే రైతులు ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఏ పంట వేసుకోవాలి? కేంద్రం ఏం కొంటుంది, నువ్వేం కొంటుంది, నీకు రైతుదా కాదా? మరి ఏ పంట ఎంత వేస్తే ఎంత కొంటారు, కేంద్రం ఎంత ఏ పంట కొంటుంది, మీరేం పంట కొంటారు? మరి రైతులు ఏ పంట వేస్తే లాభం అవుతుంది? కానీ ముందే వాళ్ళు ప్లానింగ్ తోని రైతులకు చెప్పాలి, ఈ పంట ఏంటి, ఈ పంట మీకు గింత కొంటా, ఇదంతా గింత కొంటా చెప్పాలి. ఏది చెప్పకుండా డైరెక్ట్ గా కొనమని చేతులు ఎత్తేసి మరి పొద్దున్న వేసేమని ఢిల్లీకే తిరుగుతారు, పడబా చూడబా అని మాట్లాడతారు. ఎంత కొంటుంది ఎంత కొనది పక్కెడితే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కొనుగోలు చేయించడం, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కొనుగోలు చేసి కేంద్రానికి ఇస్తావా, ఎక్స్పోర్ట్ చేస్తావా, ఇంకోరికి అమ్ముతావా, ఏం చేస్తావా అనేది మీ బాధ్యత. అది రైతుల బాధ్యత కాదు. రైతుల దగ్గర కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాలది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. మీ ఇద్దరు డ్రామాలు చేసుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చేతగానితనం వల్ల ఇలా మేము రైతులను నమ్ముతుంటాం, రైతులు నష్టపడతాం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం చేయాలి. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉంటాం, రైతులతో ఎంతవరకైనా పోరాడతాం, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తాం.